Hello everyone, welcome back to our channel Fluent Spoken English, Telugu to English Easy. This is Satyankam Reddy. How are you all? ప్రీవియస్ క్లాస్లో మనం కంప్లీట్గా పాస్ట్లో ఏదైనా మాట్లాడాలంటే ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ఏ సెంటెన్స్ ఎలా మాట్లాడాలి అనేది చెప్పుకున్నాం. అండ్ యాజ్ ఐ ప్రామిస్డ్ యూ ఈరోజు క్లాస్లో మనం ప్రెజెంట్ మొత్తం ఎలా మాట్లాడాలి, ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుని మనం ప్రెజెంట్ మాట్లాడాలి అనేది చూద్దాం. ఓకే, అయితే ముందుగా క్లాస్కి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి, ఓకేనా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే గంట సింబల్ని గట్టి కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేకండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి అండ్ మీరు ఏంటంటే మన ఛానల్ని హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఇంకా అండ్ మీకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా ఏంటంటే సో నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ మీకు ఏమైనా కాన్సెప్ట్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా సో ప్రతి కంటెంట్ని కూడా సో క్లియర్గా తెలుగు నుంచి టీచ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకేనా, మరి ఇంకెందుకు లేటు, క్లాస్లోకి వెళ్ళిపోదామా? రైట్, ప్రెజెంట్ స్ట్రక్చర్స్ యాజ్ యూజువల్ మనకి సబ్జెక్ట్తో ఒక సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏంటి సబ్జెక్ట్స్ అంటే ప్రొనౌన్స్ ఐ, హీ, షీ, ఇట్, వి, యు, దే. ఇలా ప్రొనౌన్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా నౌన్స్ మై బ్రదర్, మై సిస్టర్, మై ఫ్రెండ్స్, రాజు, రాణి, రమేష్, సురేష్, మై అంకుల్, వాట్ ఎవర్, లేదా మై మొబైల్, మై బైక్. మనకు నచ్చిన నౌన్స్ కానీ లేదా వాటికి బదులు ప్రొనౌన్స్ కానీ యూజ్ చేసుకొని మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. సబ్జెక్ట్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్రెజెంట్లో ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేయాలి అంటే, జనరల్గా మనం ప్రెజెంట్లో మాట్లాడేటప్పుడు ఎలాంటి స్ట్రక్చర్స్ యూజ్ చేస్తే ఏ రకమైన మీనింగ్ వస్తుంది అనేది చూద్దాం. అయితే ఫస్ట్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ఆర్ వర్బ్ వన్ ఎస్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ఆర్ వర్బ్ వన్ ఎస్. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. మరి వర్బ్ వన్ ఎస్ అంటే ఈ వర్బ్ వన్కి ఏం యాడ్ చేస్తాం? ఎస్ యాడ్ చేస్తాం. ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్, కమ్స్, గో, గోస్, ఈట్, ఈట్స్, డ్రింక్, డ్రింక్స్. అంతే, సింపుల్ అనమాట. అయితే మరి ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వన్ ఎప్పుడు యూజ్ చేయాలి, వర్బ్ వన్ ఎస్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఐ, వి, యు, దే. ఏంటండి? ఐ, వి, యు, దే. ఈ 4 సబ్జెక్ట్స్లో యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ యూజ్ చేస్తాము. అదే రిమైనింగ్ 3 ఏంటి? హీ, షీ, ఇట్. ఈ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు వర్బ్ వన్ ఎస్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ఆర్ వర్బ్ వన్ ఎస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, మనం జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడూ చేసే పనుల గురించి మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. నేను రోజు చేస్తాను అంటే జనరల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు బ్రష్ చేస్తాను. ఓకేనా, ఐ బ్రష్ ఎవ్రీడే, ఐ బ్రష్ ఎవ్రీడే. మా బ్రదరు ప్రతి వారం టెంపుల్కి వెళ్తాడు, రెగ్యులర్గా వెళ్తాడు ప్రతి వారం. మై బ్రదర్ అంటే హీ కదా, మై బ్రదర్ హీ కాబట్టి ఏం చెప్పాను? వర్బ్ వన్ ఎస్ యూజ్ చేయాలి. మై బ్రదర్ గోస్ టు టెంపుల్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ ఫ్రైడే, వాట్ ఎవర్, ఏదో రోజు మొత్తానికి ప్రతి వారం రెగ్యులర్గా వెళ్తాడు. ఓకేనా, మా మదరు ప్రతి ఆదివారం బిర్యానీ వండుతుంది రెగ్యులర్గా, కామన్గా. మై మదర్ అంటే షీ కదా, మై మదర్ ప్రిపేర్స్ బిర్యానీ ఎవ్రీ సండే. ఓకేనా, లేదు మనం ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాము, రెగ్యులర్ యాక్షన్. ఓకేనా, మనం అంటే ఏంటి? వి, సబ్జెక్ట్ ప్లేస్లో వి. మరి వీకి వర్బ్ వన్ వర్బ్ వన్ ఎస్? ఈ షీట్కి మాత్రమే వర్బ్ వన్ ఎస్ యూజ్ చేయాలి. వి కాబట్టి వర్బ్ వన్ యూజ్ చేద్దాం. ఏం చేస్తాం? ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాం. వి పే ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్, వి పే ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్. ఓకేనా, వాళ్ళు ప్రతి సంవత్సరం ట్యాక్స్ పే చేస్తారు. ఎవరు చేస్తారు? వాళ్ళు చేస్తారు. దే, దే పే ట్యాక్స్ ఎవ్రీ ఇయర్. ఇలా అంటే సబ్జెక్ట్ తర్వాత V1 కానీ V1S కానీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెగ్యులర్గా ఆ పని
నేను చేస్తాను, లేదా అతను చేస్తాడు, లేదా ఆమె చేస్తుంది, లేదా మనం చేస్తాము, ఓకేనా, లేదా వాళ్ళు చేస్తారు. అది ప్రతిరోజు కావచ్చు, ప్రతి వారం కావచ్చు, ప్రతి నెల కావచ్చు, ప్రతి సంవత్సరం కావచ్చు, ఈవెన్ అప్పుడప్పుడు కావచ్చు, ఎప్పుడైనా ఒకసారి కావచ్చు, ఓకేనా. సింపుల్ ప్రెజెంట్ ఇదనమాట. మనం రెగ్యులర్గా ఎప్పుడూ చేసే పనుల్ని మనం సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. ప్రెజెంట్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ 1 కానీ వర్బ్ 1s కానీ వస్తే దాని మీనింగ్ అది. ఇస్ దట్ క్లియర్? రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్ట్రక్చర్. ప్రెజెంట్లో ఉన్న సెకండ్ స్ట్రక్చర్కి వెళ్దాం. సబ్జెక్ట్ ప్లస్ am v4 ఆర్ ఈజ్ v4 ఆర్ ఆర్ v4, ఓకేనా. am ఎప్పుడు యూజ్ చేస్తాం? am v4 అనేది ఐకి మాత్రమే యూజ్ చేస్తాం, ఐ యామ్. ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, ఓకేనా. ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వి ఆర్, యు ఆర్, దే ఆర్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గోయింగ్, ఇక్కడ ఏంటి మీనింగ్ ఉంది? చేస్తున్నాను అంటే నేను గోయింగ్ పెట్టాను కాబట్టి నేను వెళ్తున్నాను. హీ ఈజ్ గోయింగ్, అతను వెళ్తున్నాడు, ఓకేనా. షీ ఈజ్ గోయింగ్, ఆమె వెళ్తుంది, ఓకే. లేదు వి ఆర్ గోయింగ్, మేము వెళ్తున్నాము, ఓకేనా. దే ఆర్ గోయింగ్, వాళ్ళు వెళ్తున్నారు. మై మదర్ ఈజ్ గోయింగ్, మై మదర్ ఈజ్ గోయింగ్, మా మదర్ ఇప్పుడు వెళ్తున్నారు, ఓకేనా. ఇలా అనమాట. అంటే సబ్జెక్ట్ ఒక పని చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు అనమాట. మనం ఎప్పుడు చేస్తారంటే ఏమనుకున్నాం? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 యూజ్ చేయాలి, లేదా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1s యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత am v4 లేదా సబ్జెక్ట్ తర్వాత is v4, సబ్జెక్ట్ తర్వాత are v4 ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నాము, ఇప్పుడు ఒక పని చేస్తూ ఉన్నాం, లేదా ఈ మధ్యన ఒక పని చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి సబ్జెక్ట్ తర్వాత am v4 కానీ is v4 కానీ are v4 కానీ ఇట్స్ అప్ టు ద సబ్జెక్ట్. అక్కడ మనం ఐ పెడితే am v4 యూజ్ చేసుకుంటాం, అలాగే హీ షీట్ పెడితే ఈజ్ v4 యూజ్ చేసుకుంటాం. సబ్జెక్ట్ ప్లేస్లో వి యూ దే ప్లూరల్ వాడితే కనుక ఆర్ v4 యూజ్ చేసుకుంటాం. అంటే సబ్జెక్టు ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేస్తూ ఉన్నాడని చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి. డిడ్ యూ గెట్ ద క్లారిటీ? ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. జనరల్గా ఎప్పుడు చేస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ v1 ఆర్ v1s. ఇప్పుడు చేస్తున్నాము, ఈ మధ్యన చేస్తున్నాము అంటే సబ్జెక్ట్ ప్లస్ am is or v4 యూజ్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సబ్జెక్ట్ ప్లస్ కెన్ v1. ప్రెజెంట్లో మనం యూజ్ చేసే ఇంకో స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ కెన్ v1 అంటే నేను చెయ్యగలను, ఎబిలిటీస్, ఓకేనా. నేను చెయ్యగలను అంటే నాకు ఎబిలిటీ ఉంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాన్ గో, ఐ క్యాన్ గో, ఏం చేయగలను? నేను వెళ్ళగలను. హీ క్యాన్ గో, అతను వెళ్ళగలడు. షీ క్యాన్ గో, ఆమె వెళ్ళగలదు, ఓకేనా. లేదు వీ క్యాన్ గో, మేము వెళ్ళగలము. దే క్యాన్ గో, వాళ్ళు వెళ్ళగలరు. అంటే వాళ్ళకి ఎబిలిటీ ఉంది, మనకు ఎబిలిటీ ఉంది. ఐ క్యాన్ డ్రైవ్ అ కార్, నేను కార్ డ్రైవ్ చేయగలను, నేను కార్ డ్రైవ్ చేయగలను. లత క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, లత ఇంగ్లీష్ మాట్లాడగలదు. అంటే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా సేమ్ క్యాన్ బి వన్, సింగులర్కైనా ప్లూరల్కైనా. అంటే జనరల్గా మనకు ఒక ఎబిలిటీ ఉంది, నేను ఆ పని చెయ్యగలను, అతను ఆ పని చెయ్యగలడు, లేదా వాళ్ళు ఆ పని చెయ్యగలరు అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ తర్వాత కెన్ వర్బ్ 1 యూజ్ చేస్తామండి. సబ్జెక్ట్ తర్వాత ఏం యూజ్ చేయాలి? కెన్ వర్బ్ 1. అర్థమైంది కదా? ఇది విషయం. నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ am, is, are, able to v1. సబ్జెక్ట్ ప్లస్ am, is, are, able to v1 అంటే సబ్జెక్ట్ తర్వాత am able to v1 ఐకి యూజ్ చేస్తాం, ఈజ్ able to v1 he she'కి యూజ్ చేస్తాం, are able to v1 we you theyకి యూజ్ చేస్తాం. అది ఎక్కడైనా కామన్ కదా. am అనేది ఐకి యూజ్ చేయాలి, ఈజ్ అనేది he she'కి యూజ్ చేయాలి, are అనేది we you theyకి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఏంటి మీనింగ్ దీనికి? సబ్జెక్ట్ అంటే నేను అనుకున్నాను, నేను ఒక పని చెయ్యగలుగుతున్నాను, నేను ఒక పని చెయ్యగలుగుతున్నాను. ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడటం. ఐ యామ్ ఏబుల్ టు స్పీక్, వర్బ్ 1 కదా. ఐ యామ్ ఏబుల్ టు స్పీక్, నేను మాట్లాడగలుగుతున్నాను. హీ తీసుకుందాం. హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్, అతను మాట్లాడగలుగుతున్నాడు, ఓకేనా. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్, ఆమె మాట్లాడగలుగుతుంది. లేదు మనం మాట్లాడగలుగుతున్నాం. వి ఆర్ ఏబుల్ టు స్పీక్, మనం మాట్లాడగలుగుతున్నాము, ఓకేనా. లేదు దే తీసుకుందాం. దే ఆర్ ఏబుల్ టు స్పీక్, ఓకేనా.
వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. స్టూడెంట్స్ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు స్పీక్. స్టూడెంట్స్ మాట్లాడగలుగుతున్నారు. స్టూడెంట్స్ మాట్లాడగలుగుతున్నారు. ఇలా అంటే ఏదైనా ఒక పని చేయగలుగుతున్నాం, చేయగలను, చేయగలడు అంటే అది జనరల్ ఎబిలిటీ అండి, మనకు స్వతహాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ తెలుగు వెల్ అన్నాను. ఐ కెన్ స్పీక్ తెలుగు వెల్. నేను తెలుగు బాగా మాట్లాడగలను. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మరి ఇదేంటంటే మనకి ఎబిలిటీ లేదు. తెలుగు అనేది మన మదర్ టంగ్ కాబట్టి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఐ కెన్ స్పీక్ తెలుగు వెల్. కానీ ఇంగ్లీష్ నా మదర్ టంగ్ కాదు, నాకు ఫస్ట్ నుంచి రాదు. నేను నేర్చుకుంటున్నాను, ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాను. అంటే నాకు లేని ఎబిలిటీని ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అందుకే ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ స్లోలీ నౌ. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ స్లోలీ నౌ. నేను నెమ్మదిగా ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఓకేనా? మా కజిన్కి జనాలతో పెద్దగా కలిసి అలవాటు లేదనమాట. కానీ ఈ మధ్యన వాడిని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో జాయిన్ చేసాం. అప్పటి నుంచి వాడు అందరితో నెమ్మదిగా కలవగలుగుతున్నాడు. హీ ఈజ్ లేదా మై కజిన్ ఈజ్ ఏబుల్ టు మింగిల్. వర్బ్ వన్ ఏంటంటే అక్కడ కలవడానికి మింగిల్. మై కజిన్ ఈజ్ ఏబుల్ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్. మై కజిన్ ఈజ్ ఏబుల్ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్ నవ్ డేస్. వాడి మధ్యన అందరితో కలవగలుగుతున్నాడు. అంటే మనం ఇప్పుడిప్పుడు ఆ పని చేయగలుగుతున్నాం, ఆ ఎబిలిటీని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం అన్నప్పుడు ఇలా సబ్జెక్ట్ తర్వాత యామ్ ఈజ్ ఆర్ ఏబుల్ టు వర్బ్ వన్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. అదే జనరల్గా మనకు ఆ ఎబిలిటీ ఉందనుకోండి, నేను చేయగలను లేదా అతను చేయగలడు అని కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు జనరల్ ఎబిలిటీలో కెన్ బి వర్బ్ అంటే కెన్ వర్బ్ వన్ యూజ్ చేసి చెప్తాం అనమాట. ఇస్ దట్ క్లియర్? ఇది నెక్స్ట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్ట్రక్చర్. మళ్ళీ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ సపోజ్ టు వి వన్. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ సపోజ్ టు వి వన్. నిన్న కూడా చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, డి రాసేటప్పుడు రాస్తా ఉండి ప్రొనౌన్స్ చేసేటప్పుడు సైలెంట్. ఓకేనా? అందుకే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ సపోజ్ టు వి వన్. దీనికి మీనింగ్ ఏంటి? ఒక పని చెయ్యాలి అంటే ఈ సపోజ్ టు, యామ్ ఈజ్ ఆర్ సపోజ్ టు అనేది ఏంటంటే డ్యూటీస్ అండి, జనరల్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంటే ఆ పని ఎవరైనా అలాగే చేయాలి, అది మీరైనా నేనైనా ఎవరైనా. ఓకేనా? చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ సపోజ్ టు గో లేదా హీ ఈజ్ సపోజ్ టు గో. ఓకేనా? నేను వెళ్ళాలి లేదా అతను వెళ్ళాలి, లేదా దే ఆర్ సపోజ్ టు గో, వాళ్ళు వెళ్ళాలి. ఓకేనా? సో ఆ పని ఎప్పుడూ అలాగే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఏదైనా సబ్జెక్ట్ తీసుకుందాం. ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు కమ్ ఆన్ టైమ్. ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు కమ్ ఆన్ టైమ్ అంటే ఎంప్లాయీస్ అందరూ టైంకి రావాలి. ఎంప్లాయీస్ అందరూ టైంకి రావాలి. అది మన డ్యూటీ కదా, మన బాధ్యత కదా. ఓకేనా? ఎంప్లాయీ అనేవాడు ఎవడైనా సరే టైంకి రావాలి ఆఫీస్కి. ఇట్స్ అ రూల్. అది ఇండియాలోనైనా, అమెరికాలోనైనా, ఆఫ్రికాలోనైనా, అంటే జనరల్గా అందరికీ అప్లై చేసే కామన్ రూల్స్ని ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఓకేనా? లేదు, పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించాలి, అఫ్ కోర్స్ కామన్ కదా. ఓకేనా? సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చిల్డ్రన్ ఏంటండి? చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు రెస్పెక్ట్ దేర్ ఎల్డర్స్. చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు రెస్పెక్ట్ దేర్ ఎల్డర్స్ అంటే ఆ పని ఎప్పుడూ చేయాలి. అది ఎంతకుముందు చేయాలి, ఫ్యూచర్లో చేయాలని కాదు. అంటే జనరల్గా ఎప్పుడు అలాగే చేయాలి అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ సపోజ్ టు వర్బ్ వన్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ పని మనం చేయాలి. ఓకేనా? రైట్. ఇలా నెక్స్ట్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు వర్బ్ వన్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు వర్బ్ వన్. ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు వర్బ్ వన్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు వర్బ్ వన్ అంటే ఒక పని చేయాల్సి వస్తుంది. అయితే హ్యావ్ టు వర్బ్ వన్ దేనికి అంటే ఐ, వి, యూ, దే. ఏ సబ్జెక్ట్స్ కండి? ఐ, వి, యూ, దే. అదే హ్యాస్ టు హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్స్. ఏంటండి? హీ, షీ, ఇట్కి హ్యాస్ టు వర్బ్ వన్, ఐ, వి, యూ, దేకి హ్యావ్ టు వర్బ్ వన్ యూజ్ చేస్తాం. అంటే ఒక పని చేయాల్సి వస్తుంది బలవంతంగా. ఓకేనా? ఒక పని చేయాల్సి వస్తుంది. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం సబ్జెక్ట్స్తో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్బ్ తీసుకుందాం, గో. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాల్సి వస్తుంది. హీకి మరి హ్యావ్ రాదుగా, హీ షీట్ ఇక్కడ అనుకున్నాం కదా. హీ హ్యాస్ టు గో, అతను వెళ్ళాల్సి వస్తుంది. షీ హ్యాస్ టు గో, ఆమె వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? మనం వీ హ్యావ్ టు గో, మనం వెళ్ళాల్సి వస్తుంది. మనం వెళ్ళాల్సి వస్తుంది. లేదు,
దే హ్యావ్ టు గో, వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది ఇలా. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ అంటే హీ కదా, మై ఫాదర్ హ్యాస్ టు గో, మా నాన్నగారు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఒక పని మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది, రైట్ ఆర్ రాంగ్? ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ, ఇంగ్లీష్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా? మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది, మనం అంటే వి కదా, వి హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అందరూ అంటే ఇంగ్లీష్లో ఎవ్రీ వన్, అయితే తెలుగులో అందరూ అంటే ప్లూరల్, కానీ ఇంగ్లీష్లో ఎవ్రీ వన్ అనేది సింగులర్ అండి. ఎవ్రీ వన్, సమ్ వన్, నో వన్, ఎనీ వన్, వీటన్నిటిలో కామన్గా ఏముంది చూడండి, వన్. ఎవ్రీ వన్, సమ్ వన్, నో వన్, ఎనీ వన్. ఓకేనా? ఇక్కడ కామన్గా వన్ ఉంది కదా, ఈ వన్ అని వచ్చిన ప్రతిదీ ఇంగ్లీష్లో సింగులర్గానే కన్సిడర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఎవ్రీ వన్ హ్యాస్ సింగులర్ కాబట్టి హ్యాస్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, ఒక పని చేయాల్సి వస్తుందంటే ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సబ్జెక్ట్ ప్లస్ want to verb 1 or subject plus wants to verb 1. మళ్ళీ సేమ్. ఇక్కడ చూడండి ఏం చెప్పాం పైన, ఐ వి యూ దే, హీ షీ ఇట్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఐ వి యూ దే, ఇక్కడ హీ షీ ఇట్. సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ తీసుకుందాం. ఓకే, స్పీక్ అంది, ఐ వాంట్ టు స్పీక్ అంటే మీనింగ్ ఏంటి, చెయ్యాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను, స్పీక్ అన్నాను కదా. ఐ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడాలనుకుంటున్నాను. హీ, మరి హీ అంటే కిందకి వెళ్ళిపోవాలి కదా, హీ వాంట్స్ టు స్పీక్, అతను మాట్లాడాలనుకుంటున్నాడు. ఓకేనా? డిజైర్, కోరిక. ఓకేనా? రైట్. లేదా షీ వాంట్స్ టు స్పీక్, ఆమె మాట్లాడాలనుకుంటుంది, లేదు మనం మాట్లాడాలనుకుంటున్నాం కదా ఇంగ్లీష్లో, అదే చెప్తాం. వి వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాము. ఓకేనా? లేదు వాళ్ళు అనుకుంటున్నారు ఇంగ్లీష్ మాట్లాడాలని, దే వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. మా బ్రదర్ మాట్లాడాలనుకుంటున్నాడు, మా బ్రదర్ అంటే ఏంటి, హీ కాబట్టి వాంట్స్ వస్తుంది. మై బ్రదర్ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్, మా బ్రదర్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. అంటే ఒక పని చెయ్యాలనుకుంటున్నాము, ఒక పని చేయాలనుకుంటున్నాడు, లేదా ఒక పని చేయాలనుకుంటున్నారు. సో అది చెప్పాలంటే మనం సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు వర్బ్ 1 ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్స్ టు వర్బ్ 1. వాంట్ టు వర్బ్ 1 అనేది ఐ వి యూ దే ఈ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. వాంట్స్ టు వర్బ్ 1 అనేది హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. సింపుల్, రైట్? అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఫీల్ లైక్ వర్బ్ 4, సబ్జెక్ట్ ప్లస్ ఫీల్స్ లైక్ వర్బ్ 4. మళ్ళీ సేమ్ పై రెండింటిలాగే. ఫీల్ లైక్ అనేది ఏంటి అంటే ఐ వి యూ దేకి, ఫీల్స్ లైక్ అనేది ఏంటి, హీ షీ ఇట్ అనమాట. ఓకేనా? దాని మీనింగ్ ఏంటి, చేయాలనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా మన ఫీలింగ్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకేమనిపిస్తుంది. ఓకేనా? మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది కదా వీడియో చూస్తూ, సేమ్. ఓకేనా? నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్, మరి వర్బ్ 4 ఉంది ఇక్కడ, లెర్నింగ్. వర్బ్ 4 అంటే ఏంటి, ఫార్మ్స్. ఐ ఫీల్ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది, అనిపించట్లేదు, అంతకి అనిపించాలి, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అవసరం అండి. ఓకేనా? వాట్ ఎవర్ ద ఫీల్డ్ వీఆర్ ఇన్, ఇంగ్లీష్ ఈజ్ అ కామన్ లాంగ్వేజ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాకపోయినా ఇంకొక రోజైనా అవసరం వస్తుంది, మనకు కాకపోయినా పిల్లల కోసమైనా అవసరం వస్తుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళకి అవసరం, వాళ్ళకి అవసరం లేదని లేదు, అందరికీ ఇంగ్లీష్ అవసరం. కాబట్టి ఏంటంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు ఏ అవకాశం ఉన్నా కూడా ట్రై టు ఇంప్రూవ్ ఇంగ్లీష్. అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో మనం మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ ఎదుటి వాళ్ళు మాట్లాడింది మనకు అర్థమయ్యి మనం ఎదుటి వాళ్ళకి రెస్పాండ్ అయ్యేటట్టు అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే మనం ఎక్కడా కూడా ఏంటంటే తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఐ ఫీల్ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్, నాకు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది.
అదే అతనికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది, అప్పుడు ఏమంటాం? హీ ఫీల్స్ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతనికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది. ఓకేనా? రైట్. మా బ్రదర్కి బిర్యానీ తినాలనిపిస్తుంది. మై బ్రదర్ అంటే హీ కదా. మై బ్రదర్ ఫీల్స్ లైక్ ఈటింగ్. మై బ్రదర్ ఫీల్స్ లైక్ ఈటింగ్ బిర్యానీ. మా చెల్లికేమో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. మై సిస్టర్ ఫీల్స్ లైక్ ఈటింగ్. మై సిస్టర్ ఫీల్స్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్. కానీ మా మదర్కి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. మై మదర్ ఫీల్స్ లైక్ టేకింగ్ రెస్ట్. మై మదర్ ఫీల్స్ లైక్ టేకింగ్ రెస్ట్. అర్థమైందా? నాకు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాసెస్. ఐ ఫీల్ లైక్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇలా అనమాట. అంటే మనకి ఏదైనా ఒక పని చెయ్యాలనిపిస్తుంది అంటే ఫీల్ లైక్ వర్బ్ ఫోర్ ఆర్ ఫీల్స్ లైక్ వర్బ్ ఫోర్ యూజ్ చేస్తాం అనమాట. ఇవి మనం ప్రెజెంట్లో మాట్లాడే స్ట్రక్చర్స్ అండి. ఓకేనా? జనరల్గా నేను రోజు ఒక పని చేస్తాను, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ఆర్ వర్బ్ వన్ ఎస్. నేను ఇప్పుడు ఒక పని చేస్తున్నాను, సబ్జెక్ట్ ప్లస్ యామ్ వి ఫోర్ ఆర్ ఈజ్ వి ఫోర్ ఆర్ ఆర్ వి ఫోర్. ఓకేనా? లేదు నేను ఒక పని చేయగలను, సబ్జెక్ట్ ప్లస్ కెన్ వి వన్, కెన్ వర్బ్ వన్, అది వి వన్ మీన్స్ వర్బ్ వన్. నేను ఇప్పుడు ఒక పని చేయగలుగుతున్నాను, సబ్జెక్ట్ ప్లస్ ఐఎమ్ ఏబుల్ టు వర్బ్ వన్, ఈజ్ ఏబుల్ టు వర్బ్ వన్ ఆర్ ఆర్ ఏబుల్ టు వర్బ్ వన్. నేను ఒక పని చేయగలుగుతున్నాను. ఓకేనా? నెక్స్ట్, నేను ఒక పని చెయ్యాలి, సబ్జెక్ట్ ప్లస్ ఐఎమ్ సపోజ్ టు వర్బ్ వన్ ఆర్ ఈజ్ సపోజ్ టు వర్బ్ వన్ ఆర్ ఆర్ సపోజ్ టు వర్బ్ వన్. జనరల్గా పని చేయాలి. లేదు నేను ఒక పని చేయాల్సి వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు వర్బ్ వన్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు వర్బ్ వన్. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు వర్బ్ వన్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్స్ టు వర్బ్ వన్. నాకు ఒక పని చేయాలనిపిస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ ఫీల్ లైక్ వర్బ్ ఫోర్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ ఫీల్స్ లైక్ వర్బ్ ఫోర్. ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో మీరు అలా దీనికి అంటే తెలుగులో మనకు ఆ సౌండ్ రాగానే మనకు స్ట్రక్చర్ గుర్తొచ్చేయాలండి. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, దీంట్లో మ్యాజిక్ ఏం లేదు, లైక్ ఏమంటాము ట్రిక్స్ ఏం లేవు, లేదా ఏదైనా ఈజీ మెథడ్స్ ఏం లేవండి. బై ప్రాక్టీస్ ఓన్లీ వీ కెన్ గెట్ దెమ్. ఆ సౌండ్ రాగానే మనకు ఆ స్ట్రక్చర్ ఇంగ్లీష్లో గుర్తొస్తే కనుక యూ క్యాన్ మేక్ ఎనీ సెంటెన్స్ బై ఓన్. మీకు నచ్చిన సెంటెన్స్ని మీ ఓన్గా మీరు మాట్లాడగలుగుతారు. నేను గ్యారంటీ ఇస్తాను దానికి. బట్ రావాలి, పర్ఫెక్ట్గా రావాలన్నమాట, ఇది విషయం. సరే, మరి ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని లాస్ట్ క్లాస్ లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాను, చూద్దాం. ఓకేనా? చూడండి, రవి రోజు క్రికెట్ ఆడతాడు. రోజు చేసే పనులు మనం ఎక్కడ యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ఆర్ వర్బ్ వన్ ఎస్. మరి రవి అంటే హీ కాబట్టి వర్బ్ వన్ ఎస్ వస్తుంది. రవి ప్లేస్ క్రికెట్ డైలీ ఆర్ రవి ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. రవి ఈ మధ్యన క్రికెట్ ఆడుతున్నాడు. ఈ మధ్యన చేస్తూ ఉన్నాడు, నేను చెప్పాను ఇప్పుడు చేస్తున్నాము లేదా ఈ మధ్యన చేస్తూ ఉన్నామంటే దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ వర్బ్ ఫోర్ కదా. రవి అంటే హీ కాబట్టి ఈజ్ వస్తుంది. రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌడేస్. రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌడేస్. రవి క్రికెట్ ఆడగలడు, వాడికి ఎబిలిటీ ఉంది. కెన్ బి వన్ అంటే కెన్ వర్బ్ వన్ యూజ్ చేస్తాం. రవి క్యాన్ ప్లే క్రికెట్. రవి క్యాన్ ప్లే క్రికెట్. రవి క్రికెట్ ఆడగలుగుతున్నాడు అంటే వాడికి క్రికెట్ రాదు కానీ నేర్చుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆడగలుగుతున్నాడు నెమ్మదిగా. యామ్ ఈజ్ ఆర్ ఏబుల్ టు వర్బ్ వన్, రైట్. రవి అంటే హీ కాబట్టి ఈజ్. రవి ఈజ్ ఏబుల్ టు ప్లే క్రికెట్ నవడేస్. రవి ఈజ్ ఏబుల్ టు ప్లే క్రికెట్ నవడేస్. రవి ఈ మధ్యన క్రికెట్ ఆడగలుగుతున్నాడు. ఓకేనా? రవి క్రికెట్ ఆడాలి అండ్ రవి క్రికెట్ ఆడాల్సి వస్తుంది. ఈ రెండింటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ఈ రెండు సెంటెన్సెస్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఏది, రవి క్రికెట్ ఆడాలి, రవి క్రికెట్ ఆడాల్సి వస్తుంది. నెక్స్ట్, రవి క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు, కోరిక. ఓకేనా? డిజైర్. వాంట్ టు, వాంట్స్ రెండు ఉన్నాయి. మరి రవి అంటే హీ కాబట్టి వాంటా వాంట్సా? వాంట్స్. ఓకే, రవి వాంట్స్ టు ప్లే క్రికెట్. రవి వాంట్స్ టు ప్లే క్రికెట్. రవికి క్రికెట్ ఆడాలనిపిస్తుంది. పాపం గ్రౌండ్లో ఎవరో ఆడుతున్నాడు, వాడు అక్కడ కూర్చొని చూస్తున్నాడు, మరి వాడికి ఆడాలనిపిస్తుంది ఎందుకో. ఓకేనా? రైట్.
మరి ఫీల్స్ రెండు ఉన్నాయి కదా రవి కాబట్టి ఫీల్స్. రవి ఫీల్స్ లైక్ ప్లేయింగ్ క్రికెట్. రవి ఫీల్స్ లైక్ ప్లేయింగ్ క్రికెట్. ఇది విషయం అండి. ఓకేనా, వెరీ ఈజీ. మీరు కరెక్ట్గా ఇవన్నీ బైహార్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తే హ్యాపీగా మీకు నచ్చిన సెంటెన్సెస్ మీ ఓన్గా మీరు ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్తో, మరి పాస్ట్ అయిపోయింది, ప్రెజెంట్ అయిపోయింది, ఇంకొకటి ఉండిపోయింది కదా, మరి దాన్ని వదిలేయడం ఎందుకు. ఓకేనా, ఫ్యూచర్ కూడా ఫినిష్ చేసేసుకుందాం. అండ్ మీరు మాత్రం కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. తెలుసుగా అంతవరకు ఏం చేయాలో, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.